హలో అందరికీ. ఈవినింగ్ అయ్యేసరికి వర్షం పడుతుంది కదా బాగా. ఇంకా వర్షం వస్తుందంటే చాలు ఏమైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. సో క్రేవింగ్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. సో ఈరోజు నేనైతే హెల్దీగా ఫూల్ మక్కానా చాట్ని అయితే ట్రై చేయబోతున్నాను. ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేసేయండి. సో అందుకని ఫూల్ మక్కానా నేనైతే డ్రై రోస్ట్ అయితే చేసేసుకున్నాను. కావాలంటే మీరు బటర్లో కానీ నెయ్యిలో కానీ రోస్ట్ చేసేసుకోవచ్చు. సో నేనైతే డ్రై మక్కానాని అయితే రోస్ట్ చేసేసుకున్నాను. రోస్ట్ చేసుకున్న మక్కానాని అయితే ఒక బౌల్లో తీసేసుకొని సో తరుక్కున్న ఉల్లిపాయలు, తరుక్కున్న టమాటాలు, తరిగిన కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకున్నాను. సో అలా యాడ్ చేసిన తర్వాత మీకు నిమ్మకాయ కావాలంటే నిమ్మకాయ పిండుకొని, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత కొంచెం కారము, ఉప్పు, చాట్ మసాలా, మిరియాల పొడి అయితే యాడ్ చేసేసుకొని సో ఇవన్నీ కలిసిపోయే విధంగా అయితే బాగా కలిపేసుకున్నాను. పైనుంచి సన్నకారపుస్సు అంటారు కదా, అది కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ నేనైతే ఏం వేయలేదు, జస్ట్ ఇలాగే నేను తిన్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఫస్ట్ టైం అయితే నేను ఇలా హెల్దీ స్నాక్ని అయితే ట్రై చేశాను. ఇంక ఇది పిల్లలు తింటే కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా మంచిది కూడా కదా హెల్త్కి. సో ఎటువంటి ఆయిల్స్ లేకుండా, డీప్ ఫ్రైస్ లేకుండా సో మంచి రెసిపీ అయితే ట్రై చేసేసాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఒక కప్పు కాఫీ తాగకుండా ఉంటామని చెప్పండి ఈవినింగ్. ఇంకా అది కూడా వర్షం భారీగా పడుతున్నప్పుడు. సో కప్పు కాఫీ అయితే వేడిగా తాగేసాను అనమాట. కారం కారంగా మంచి ఫూల్ మక్కానా చాట్ని అయితే తినేసి వేడి కాఫీ అయితే తాగేసాను. సో ఈరోజు ఈవినింగ్ అయితే ఈ విధంగా గడిపేశాను అనమాట. సో ఎక్కువ వర్షాకాలంలో మనం ఎక్కువ బజ్జీలు అవి ఇవి తింటూ ఉంటాము. సో అలా కాకుండా ఇలా హెల్తీ రెసిపీస్ చేసుకుంటూ ఉంటే హెల్త్కి మంచిది. సో మనము స్నాక్స్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.